అందరినీ మిసేసారు. టైర్ 1 సిటీస్ అంటే బెంగళూరు, హైదరాబాదు, ఢిల్లీ, ముంబై, కోల్కతా ఇలాంటివన్నీ కూడా టైర్ 1 సిటీస్ కింద వస్తాయి. ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి ఇంటి ఓనర్లు డిపాజిట్ల రూపంలో 1,95,000 కోట్ల రూపాయలు తీసుకున్నారని చెప్పి నివేదిక బయట పెడుతుంది. మరి ఇంత అమౌంట్ తీసుకొని వాళ్ళు ఏమైనా అఫీషియల్గా వ్యవహరిస్తున్నారంటే ఎక్కడ కూడా అఫీషియల్గా వ్యవహరించట్లేదు చాలా వరకు. అందుకే ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఒక సర్వే రిపోర్ట్ ఉంది. అసలు డిపాజిట్లు ఎంత తీసుకుంటున్నారు, ఆ డిపాజిట్లకు సంబంధించి వీళ్ళు ట్యాక్స్ కడుతున్నారా లేదా, దానికి సంబంధించిన అగ్రిమెంట్లు ఉన్నాయా లేవా, ఈ డిపాజిట్స్ని రెంటల్ అగ్రిమెంట్ యాక్ట్ పరిధిలో తీసుకుంటున్నారా లేదా, దీని అంతటి మీద స్క్రూటినీ చేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే బెంగళూరులో అక్కడ ఉండేటువంటి అసోసియేషన్స్ ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారికి కంప్లైంట్ చేశారు. ఇష్టానుసారంగా డిపాజిట్లని వసూలు చేస్తున్నారు, ఈ డిపాజిట్లని మళ్ళా తిరిగి ఇవ్వట్లేదు, ఖాళీ చేసేటప్పుడు ఒకవేళ ఖాళీ చేసి ఇమీడియట్గా వేరే మంచి ఇంటికి వెళ్ళాలి, అద్దె రీజనబుల్గా ఉండేటువంటి ఇంటికి వెళ్ళాలి అని అంటే వీళ్ళు డిపాజిట్లు ఇవ్వట్లేదు, ఈ కారణం చేత భారీగా అద్దెదారులు నష్టపోతున్నారని చెప్పి సివిల్ సొసైటీకి సంబంధించినటువంటి అసోసియేషన్స్ వెళ్ళి డికే శివకుమార్ గారికి కంప్లైంట్ చేశారు. ఇలాంటి పరిస్థితే హైదరాబాద్లో కూడా ఉంది. ఈవెన్ అమెరికాలో న్యూయార్క్లో ఇటీవల జరిగినటువంటి మేయర్ ఎన్నికల్లో అద్దెదారులకు రక్షణ కల్పిస్తూ మేనిఫెస్టోలో అంశాన్ని పెట్టారు. కేవలం ఆ అంశం కారణంగానే అక్కడ కమ్యూనిస్ట్ నేత మేయర్ అయ్యాడు న్యూయార్క్లో. ఇప్పుడు రాబోయే రోజుల్లో బెంగళూరులో కానీ, హైదరాబాద్లో కానీ, లేదా ఢిల్లీలో కానీ, ముంబైలో కానీ ఇలా మెట్రోపాలిటన్ సిటీస్లో అద్దెదారుల పక్షాన ఎవరు నిలబడతారో వాళ్ళు గెలిచేటువంటి పరిస్థితి ఉంది ఎన్నికల్లో. దానికి కారణం ఏంటంటే అద్దె ఇంటికి ఇచ్చేటువంటి వాళ్ళు ఓనర్స్ చాలా తక్కువ ఉంటారు, లిమిటెడ్గా ఉంటారు, కానీ అద్దెలకు ఉండేటువంటి వాళ్ళే సిటీస్లో ఎక్కువ ఉంటారు. ఈ ఓనర్ల యొక్క దందా ఏ స్థాయిలో ఉందనంటే లక్షల కోట్లకు వెళ్ళిపోయింది. అదే సుమారుగా 1,85,000 కోట్ల రూపాయలు ఒక డిపాజిట్ రూపంలోనే అద్దె ఓనర్ల పాకెట్స్లోకి వెళ్ళిపోతుంది. దీనికి ఇంట్రెస్ట్ ఏముండదు, జస్ట్ రిజర్వ్డ్ అమౌంట్ అన్నమాట, డిపాజిట్ అమౌంట్ కింద తీసుకుంటారు. చట్టం ఏం చెప్తుంది, ఇండియన్ రెంటల్ యాక్ట్ ప్రకారం ఏం చెప్తూ ఉన్నారు, రెసిడెన్షియల్ అయితే కనుక 2 నెలలు డిపాజిట్, 1 నెల అద్దె తీసుకోండి అని చెప్తున్నారు. కమర్షియల్ అయితే కనుక 3 నెలల నుంచి 4 నెలలు డిపెండింగ్ ఆన్ ఏరియా, 3 నెలల నుంచి 4 నెలల వరకు డిపాజిట్ తీసుకొని మిగతాది రెంట్ తీసుకోండి అని చెప్తున్నారు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. ఆ యాక్ట్ చేస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది, ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆయా రాష్ట్రాలు ఈ చట్టాన్ని అమెండ్మెంట్ చేసుకోండి అని చెప్పింది. ఆ అమెండ్మెంట్లో కర్ణాటక ప్రభుత్వం ఏం చేసింది, 2 నెలలు డిపాజిట్, 1 నెల అడ్వాన్స్ అని చెప్పి అమెండ్మెంట్ చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే దీనికి రెంటల్ యాక్ట్ని అమెండ్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆదేశానుసారం. రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కూడా రెంట్ కంట్రోల్ యాక్ట్ని అమెండ్ చేసింది. అమెండ్ చేసిన ప్రకారం రాష్ట్ర చట్టం ప్రకారం రెంట్ కంట్రోల్ యాక్ట్ ప్రకారం 1 నెల డిపాజిట్, 1 నెల రెంట్ ఇచ్చి నువ్వు ఇంట్లో దిగిపోవాలి. ఇది చట్టం చెప్తుంది. దీనికి భిన్నంగా అటు కర్ణాటకలో కానీ ఇటు తెలంగాణలో కానీ పెద్ద ఎత్తున దందా జరుగుతుంది. ఇది నేను చెప్పడం కాదు, అఫీషియల్గా గవర్నమెంట్కి అందినటువంటి నివేదిక ప్రజా సంఘాల నుంచి, అలాగే కొన్ని అసోసియేషన్స్ నుంచి, సిటిజన్స్ నుంచి వచ్చినటువంటి వాళ్ళ డిమాండ్స్ మేరకు వాళ్ళ యొక్క సమస్యలను విన్నవిస్తున్నారు. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే గవర్నమెంట్స్ ఒక పోర్టల్ని క్రియేట్ చేస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం ఒక పోర్టల్ని క్రియేట్ చేయాలని చెప్పి అనుకుంటుంది. ఈ పోర్టల్కి మీరు డైరెక్ట్గా ఎంటర్ అయిపోయి మీ సమస్యలను మీరు తెలుసుకోవచ్చు. ఎందుకంటే రెంట్ కంట్రోల్ యాక్ట్ ఉంది. ఈ రెంట్ కంట్రోల్ యాక్ట్ని ఓనర్స్ ఫాలో కావట్లేదు, టెనెంట్స్ ఫాలో కావట్లేదు. ఈ కారణం చేత ఖచ్చితంగా ఈ చట్టానికి కట్టుబడి ఈ చట్ట పరిధిలోనే ఇది జరగాలి, లేదంటే బ్లాక్ మనీ రూపంలో వెళ్ళిపోతుంది. ఇప్పుడు డిపాజిట్ రూపంలో 1,95,000 కోట్లు లేదా 85,000 కోట్లు సుమారుగా ఉందని చెప్పి అనుకుందాం ఓనర్స్ దగ్గర. మరి ఈ అమౌంట్
ట్యాక్స్ కడుతున్నారు వీళ్ళు? ట్యాక్స్ కట్టరు. మరి ఈ అమౌంట్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఎలా ఎంజాయ్ చేస్తారు? యాక్చువల్గా దీన్ని చట్ట పరిధిలోకి తీసుకురావాలి. ఈ డిపాజిట్ని 1,85,000 కోట్లు, సుమారుగా 1,90,000 కోట్లు అంటే చిన్న అమౌంట్ కాదు ఇది. ఇది కాకుండా మళ్ళీ నెలైన రెంట్, ఈ మొత్తం అద్దెకు సంబంధించినటువంటి మార్కెట్ 3 లక్షల కోట్లు ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. టోటల్గా 3 లక్షల కోట్లు. సో మరి 3 లక్షల కోట్ల రూపాయలు ఒక టైర్ 1 సిటీస్లోనే మార్కెట్ జరుగుతుంది అని అంటే మరి వీళ్ళ బ్లాక్ మనీ ఎంత ఉండాలి? వీళ్ళు ట్యాక్స్ పరిధిలోకి కొంతమంది రావట్లా. యాక్చువల్గా రెంట్ కంట్రోల్ యాక్ట్ ప్రకారం వాళ్ళ పాన్ కార్డు ఇవ్వాలి. ఈ టెనెంట్ రిటర్న్స్ చేసేటప్పుడు వాళ్ళ పాన్ కార్డు మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసి ఆ పాన్ కార్డుకి పే చేసిన అమౌంట్, నెలకి ఇంత అమౌంట్ పే చేశానని చెప్పి రిటర్న్స్లో చూపించాలి. కానీ దాదాపుగా సగానికి పైగా ఓనర్స్, 80% ఓనర్స్ వాళ్ళ పాన్ కార్డు నెంబర్ ఇవ్వరు. కానీ టెనెంట్ యొక్క ఆధార్ నంబరు ఇవన్నీ తీసుకుంటారు. సరిగ్గా ఇక్కడే బ్లాక్ మనీ పోగుపడుతుంది, ఒక పెద్ద దందా ఏర్పడుతుంది. ఈ అద్దె ఇంటి ఓనర్స్ కరెన్సీ మాత్రమే తీసుకుంటున్నారు. కరెన్సీని చాలామంది కరెన్సీ వరకు పరిమితం అవుతున్నారు. ఆన్లైన్ పేమెంట్కి ఒప్పుకోవట్లేదు. కరెన్సీకి తీసుకొని కరెన్సీని వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు. బ్లాక్ మనీ కింద దాన్ని హోల్డ్ చేసేసి ఎలక్షన్ టైంలో కొంతమంది పొలిటీషియన్స్కి సప్లై చేస్తూ ఉన్నారు. ఈ దందా కూడా నడుస్తుంది. ఎందుకంటే బ్లాక్ మనీ హోల్డ్ చేసి వాళ్ళకి కనుక ఇస్తే పర్సంటేజ్ ఇస్తారు, 5%, 10% అలా ఇచ్చేటువంటి దందా కూడా ఇంకోటి నడుస్తుంది. ఇన్ని రకాలుగా ఇంటి ఓనర్లు దందా నిర్వహిస్తున్నారు, అక్రమాలకు పాల్పడుతున్నారు అనేటువంటి ఒక కంప్లైంట్ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం స్టార్ట్ చేసింది దాని మీద ఏం చేయాలి అనే దాని మీద. అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు తెలంగాణలో కూడా ఉంది, మహారాష్ట్రలో ఉంది. మెగా సిటీస్ ఎక్కడైతే ఉన్నాయో, కాస్మోపాలిటన్ సిటీస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడంతా కూడా ఇదే దందా నడుస్తుంది. ఇది కనుక కంట్రోల్ చేయకపోతే రాబోయేటువంటి రోజుల్లో బ్లాక్ మనీని కంట్రోల్ చేయలేము అనేటువంటి అభిప్రాయానికి కేంద్ర ప్రభుత్వం వచ్చేసింది. ఎందుకంటే దేశం నుంచి వెళ్ళిపోయినటువంటి బ్లాక్ మనీ, స్విట్జర్లాండ్ స్విస్ బ్యాంక్కి వెళ్ళినటువంటి బ్లాక్ మనీ నేను తీసుకొస్తానని చెప్పి నరేంద్ర మోడీ గారు 2014 ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీ, అది నెరవేర్చలేదని చెప్పి ఇప్పటికీ చెప్తూ ఉంటారు. అది నెరవేర్చకపోయినప్పటికీ ఇండియాలో ఉండేటువంటి బ్లాక్ మనీ ఏదైతే ఉందో దాన్ని బయటికి తీయాలనేటువంటి ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు నోట్ల రద్దు అనే దాన్ని 2016లో ఇంప్లిమెంట్ చేశారు. అయినప్పటికీ కూడా మళ్ళీ బ్లాక్ మనీ పోగుబడింది. ఎందుకు పోగుబడింది, ఎలా పోగుబడింది అని అంటే ఈ అద్దె ఓనర్ల రూపంలో బ్లాక్ మనీ పెద్ద ఎత్తున పోగుబడింది. అటు కమర్షియల్ సంబంధించిన స్పేస్ని తీసుకున్నటువంటి వాళ్ళు కానీ, లేదా హౌస్ హోల్డ్స్ నుంచి కానీ తీసుకున్నటువంటి రెంటల్ రూపంలో కానీ బ్లాక్ మనీ పోగుబడుతుంది. ఈ బ్లాక్ మనీని బయటికి తీసుకురావాలి. డిపాజిట్ రూపంలోనే 1,95,000 కోట్ల రూపాయలు ఏడాదికి వీళ్ళు వసూలు చేస్తున్నారంటే ఎంత పెద్ద దందా నడుస్తుంది అనే దాని మీద ఇప్పుడు స్టడీ చేస్తూ ఉన్నారు. అందుకే న్యూయార్క్లో మాదిరిగా రెంట్ కంట్రోల్ యాక్ట్ని పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేసేలాగా ఒక చట్టాన్ని ఉన్నదాన్ని ఇంప్లిమెంట్ చేసేదానికి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థని తీసుకురావాలి అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. రాబోయేటువంటి రోజుల్లో అలాంటి వ్యవస్థ తీసుకురాకపోతే ఈ రెంట్ ఓనర్ల యొక్క దందా ఏ స్థాయికి వెళ్తుందని అంటే లాస్ట్కి ప్రభుత్వాలనే నియంత్రించేటువంటి స్థాయికి వెళ్ళిపోతుంది. అందుకే ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు కూడా నిన్ననే హెచ్చరికలు జారీ చేశారు, నోటీసులు కూడా ఇచ్చారు కొంతమందికి. మీరు ఎవరైనా సరే ఇంటిని అద్దెకి ఇచ్చేటప్పుడు ఆ టెనెంట్ల యొక్క ఆధార్ కార్డులు తీసుకోవాలి, వాళ్ళ ఫోటోలు తీసుకొని పోలీస్ వెరిఫికేషన్ అయిపోవాలి. పోలీస్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మాత్రమే మీరు అద్దెకి ఇవ్వాలి. అలా కాకుండా అద్దెకిస్తే ఇన్ కేస్ అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించినటువంటి జరిగితే ఆస్తుల్ని సీజ్ చేస్తామనే హెచ్చరిక కూడా జారీ చేసింది. ఇంకా రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటివి చాలా వచ్చేటువంటి అవకాశం ఉంది. దీనికి కారణం ఏంటంటే ఒక పెద్ద మాఫియా లాగా అద్దె ఇంటి ఓనర్లు, అలాగే కమర్షియల్ స్పేస్కి సంబంధించిన ఓనర్లు కొంతమంది మారిపోయారు. అందరు కాకపోయినప్పటికీ కొంతమంది పక్కాగా రికార్డ్స్ మెయింటైన్ చేస్తారు. కానీ ఈ అపార్ట్మెంట్కి సంబంధించిన ఓనర్స్ వీళ్ళు అన్అఫిషియల్గా దందా, వాళ్ళు రిటర్న్స్ కూడా వేయరు, ట్యాక్స్ పే చేయరు.
ఇవన్నీ దందాలు నిర్వహిస్తుంటారు. మరి అఫీషియల్గా వచ్చిన రిపోర్ట్ ప్రకారం 1,85,000 నుంచి 1,95,000 కోట్ల రూపాయలు ఏడాదికి డిపాజిట్ వసూలు చేస్తున్నారంటే చట్టానికి విరుద్ధంగా ఎలా వసూలు చేస్తారనేటువంటి ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నం అవుతుంది. మరి వీళ్ళని కట్టడి చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకమైనటువంటి వ్యవస్థని తీసుకురావాలా? ఆల్రెడీ అథారిటీ ఉంది, రెంట్ కంట్రోల్ అథారిటీ ఉంది. ఆ అథారిటీ దగ్గరికి ఎవరు వెళ్ళట్లేదు, టెనెంట్ వెళ్ళట్లేదు, ఓనర్ వెళ్ళట్లేదు. మరి దీనికి ప్రత్యేకమైనటువంటి వ్యవస్థని తీసుకురాకపోతే ఈ బ్లాక్ మనీ అనేది వీళ్ళ దగ్గర పోగుబడేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక వ్యవస్థ చిన్నదనం అయిపోయేటువంటి అవకాశం ఉంది. పేద మధ్యతరగతి వర్గాలకి గ్యాప్ పెరిగేటువంటి అవకాశం ఉంది. మెగా సిటీస్లో చిన్న ఫ్యామిలీలు, పేద ఫ్యామిలీలు, మధ్యతరగతి ఫ్యామిలీలు వచ్చి కనీసం వాళ్ళు బతుకు తెరువు కోసం ఇక్కడ ఉండడానికి నిలువ నీడ కూడా లేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మెగా సిటీస్లో. దీన్ని నియంత్రించాలంటే ఈ బ్లాక్ మనీ హోల్డర్స్గా ఉన్నటువంటి అద్దె ఇంటి ఓనర్ల భరతం పట్టాలి. యాక్ట్ ప్రకారం 1 నెల డిపాజిట్, 1 నెల రెంట్, 2 నెలలే. అంతకు మించి అడిగితే మీరు కంప్లైంట్ చేయొచ్చు, చట్టానికి విరుద్ధంగా అడుగుతున్నారని. సో దీని మీద కర్ణాటకలో, ప్రత్యేకించి బెంగళూరులో వచ్చినట్టు అసోసియేషన్స్ ముందుకు రాకపోతే హైదరాబాద్లో కూడా ఈ దందా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.